వెల్కమ్ టు బీ స్మార్ట్ ఛానల్. మనిషి మెదడులాగా ఆలోచిస్తూ, నేర్చుకుంటూ, నిర్ణయాలు తీసుకుంటూ తనకి తానుగా పనిచేసే యంత్రాలకు, పరికరాలకు ప్రాణం పోస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కంప్యూటర్ పనిచేయాలంటే ఒక లాంగ్వేజ్ అవసరం. మనమే ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలి. సొంతగా ఆలోచించి మెషిన్ ఏ పని చేయలేదు. కానీ ఏఐ ద్వారా మెషిన్ కూడా మనిషిలాగా సొంతగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకి మనం రోజు వాడే ఫోన్లో కొంతవరకు ఏఐ ఉంది. మనం ఏదైనా పదాన్ని ఫోన్లో టైప్ చేస్తున్నప్పుడు కొన్ని అక్షరాలు టైప్ చేయగానే ఆ పదం చూపిస్తుంది. అలాగే మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళడానికి మ్యాప్లో రూట్ సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ బేస్డ్ ఏఐ ఆల్గారిథం బెస్ట్ పాసిబుల్ రూట్ని చూపిస్తుంది. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలనుకునే వారికి ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కంపల్సరీ సబ్జెక్ట్స్. యాన్యువల్ యావరేజ్ ఫీజు వచ్చేసి 1 to 2 lakhs per annum ఉంటుంది. ఫీజు ఎక్కువ అని ఆలోచిస్తున్నట్లయితే బీటెక్ సిఎస్సిలో జాయిన్ అయ్యి ప్యారలల్గా CCBP 4.0 ప్రోగ్రాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి బీటెక్ సిఎస్సి ప్లస్ ఏఐతో జాబ్ తెచ్చుకోండి. CCBP 4.0 ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. లేదా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను. ఇక బీటెక్ విషయానికి వస్తే, బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి కొత్త బ్రాంచెస్ని ప్రారంభించడానికి కారణం విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఆధునిక నైపుణ్యాలు సొంతం చేసుకునే అవకాశం కల్పించడం కోసమే. బీటెక్ సిఎస్సి చేసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటివి షార్ట్ టర్మ్ కోర్స్ చేస్తేనే త్వరగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏఐసిటిఈ బీటెక్ నుండే ఈ కొత్త కోర్సెస్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని భావించి బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రవేశపెట్టింది. తెలుగు రాష్ట్రాల నుండి 150కి పైగా కళాశాలలకు ఈ కొత్త కోర్సెస్ అయిన బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్కు అనుమతి లభించింది. వీటన్నిటికీ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా సీట్ అలాట్ చేస్తారు. తెలంగాణ నుండి 100కి పైగా కాలేజెస్లో 15,700 సీట్స్, ఆంధ్రాలో 53 కాలేజెస్లో 3,200 సీట్స్కు అనుమతి లభించింది. రాబోయే రోజుల్లో ఇంకా సీట్స్ సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఆంధ్ర మరియు తెలంగాణలో ఒక్కో కొత్త బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఇచ్చారో చూద్దాం. AI and Machine Learning 6,240 seats, Computer Engineering and Cyber Security 2,520 seats, Computer Engineering and Data Science 4,320 seats, IoT 1,700 seats, Computer Science Network 120 seats. ఇవి తెలంగాణలో అలాట్ చేసిన సీట్స్. మరి ఆంధ్రాలో ఏఐకి 420 సీట్స్, డేటా సైన్స్కి 540 సీట్స్, AI అండ్ డేటా సైన్స్కి 2,220 సీట్స్. స్టాటిస్టిక్స్ ప్రకారం రానున్న కాలంలో ఏఐ, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీకి దేశంలో 8 లక్షల మంది అవసరం ఉంటుందని అంచనా. కానీ ప్రస్తుతం వీటికి సంబంధించి అకాడమిక్గా పూర్తి స్థాయి నైపుణ్యాలు పొందేవారి సంఖ్య 20% కూడా లేదు. కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు ఈ కోర్సులను కంప్యూటర్ సైన్స్లోనే ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నప్పటికీ విద్యార్థులకు పూర్తి స్థాయి పరిజ్ఞానం లభించడం లేదు. దీనితో బీటెక్ పూర్తి చేశాక మళ్ళీ షార్ట్ టర్మ్ కోర్సెస్ చేయాల్సి వస్తుంది. ఆ కోర్సెస్ కూడా ఆన్లైన్లోనే చెప్తున్నారు. అలా కాకుండా బీటెక్ స్థాయి నుండే ఈ కోర్సెస్ నేర్చుకుంటే బీటెక్ పూర్తి చేసే సమయానికి జాబ్ గ్యారంటీ ఉంటుంది. బీటెక్ ఏఐ చేయాలనే ఆసక్తితో ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వకండి. ఏఐసిటిఈ అప్రూవ్డ్ కాలేజెస్ లేదా డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వండి. జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన జేఈఈలో కానీ ఎంసెట్లో కానీ వచ్చిన ర్యాంక్ ఆధారంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది. లేదా వారి సొంత అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. అంటే ఉదాహరణకు వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భోపాల్ వారు VIT-EEE అనే ఆన్లైన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో వచ్చిన స్కోర్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. కొన్ని కాలేజెస్కి డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. సిలబస్ విషయానికి వస్తే, బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిలబస్ అనేది ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది అని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్ని కవర్ చేశాను. ప్యాటర్న్ రికగ్నిషన్, ఆల్గోరిథమ్స్, మెషిన్ లెర్నింగ్, లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్, డీప్ లెర్నింగ్, సెన్సార్స్, database management and big data, data mining and recommender systems, the foundation of natural language processing, solving real artificial intelligence problems via programming with Python, the history of artificial intelligence, deep learning case studies, the fundamentals of programming లాంగ్వేజెస్ అయిన పైథాన్, సి వంటి లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటారు.
జనరల్ టాపిక్స్ చూస్తే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్లికేషన్, కంపైలర్ డిజైన్, ఇండస్ట్రియల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ లెసన్స్, స్ట్రక్చర్, వెబ్ అండ్ ఇంటర్నెట్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ టిప్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఏఐ నేర్చుకునేందుకు కావాల్సిన స్కిల్స్ ఏంటో చూద్దాం. మెషిన్స్తో కమ్యూనికేట్ చేయడానికి మెషిన్ లాంగ్వేజ్ వచ్చుండాలి. అందుకోసం బీటెక్ ఏఐలో మీకు మెషిన్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు. అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ అయిన పైథాన్, జావా, ప్రోలాగ్ వంటివి. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయిన పైథాన్, ఆర్, జావా, C++ వంటివి నేర్చుకోవడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరగా నేర్చుకోగలరు. టైం ఉంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బాగా నేర్చుకోండి. అలాగే లీనియర్ ఆల్జీబ్రా, ప్రోబబిలిటీ, స్టాటిస్టిక్స్ తెలిసుండాలి. స్పార్క్ అండ్ బిగ్ డేటా టెక్నాలజీస్ అయిన హడూప్ కూడా నేర్చుకోండి. బీటెక్ ఏఐలో అయినా ఎంటెక్ ఏఐలో అయినా దాదాపుగా ఇవే టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఏఐ కోర్స్ అందిస్తున్న కాలేజెస్ ఏంటో చూద్దాం. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశాఖపట్నం, కేఎల్ యూనివర్సిటీ గుంటూరు, విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతి, IIIT చిత్తూరు, ఐఐటి హైదరాబాద్, మహీంద్రా యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, BVRIT బాచుపల్లి, మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇలా కొన్ని కాలేజెస్ ఏఐ కోర్స్ని అందిస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా కాలేజ్ వెబ్సైట్ చూసి కోర్స్ గురించి కన్ఫర్మ్ చేసుకోండి, లేదా కాలేజ్కి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి. కొత్త కోర్సెస్ అయినందువల్ల ఫ్యాకల్టీ గురించి బాగా తెలుసుకుని కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఇండియాలో ఉన్న టాప్ బీటెక్ ఏఐ కాలేజెస్, అవి ఆఫర్ చేస్తున్న కోర్స్ కాంబినేషన్స్ చూద్దాం. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ, ఇందులో బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫర్ చేస్తున్నారు. IIIT నయా రాయ్పూర్, బీటెక్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గ్రేట్ లేక్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. GH రాయ్సోనీ కాలేజ్, బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. శారదా యూనివర్సిటీ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్. జైన్ యూనివర్సిటీ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అమృత విశ్వవిద్యాపీఠం, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సేజ్ యూనివర్సిటీ, బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. MIT యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. భవిష్యత్తులో వ్యాపార, వాణిజ్య, బ్యాంకింగ్ రంగాలలో ఏఐ విస్తృతంగా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి బీటెక్ ఏఐ చేయడం ద్వారా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పవచ్చు. ఇప్పటికే మీరు బీటెక్ పూర్తి చేసి ఉంటే షార్ట్ టర్మ్ ఏఐ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయి మెసేజ్ చేస్తే గైడ్ చేస్తాను. ఏఐ చేసే వారికి ఉండే ఇంపార్టెంట్ బుక్స్ ఏంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ మోడర్న్ అప్రోచ్ బై స్టోర్ట్ రాసెల్ అండ్ పీటర్ నార్విక్. Artificial Intelligence Engines, a tutorial introduction to the mathematics of deep learning by James V. Stone. Artificial Intelligence by Example by Dennis Rothman. Artificial Intelligence and Machine Learning by Chandra SSV. Artificial Intelligence Basics, a non-technical introduction by Tom Towley. A first course in Artificial Intelligence by Deepak Kemani. Artificial Intelligence in Healthcare by Mahajan MD. Life 3.0, Being Human in the Age of Artificial Intelligence by Max Tegmark. Basics of Artificial Intelligence and Machine Learning by Dr. Dheeraj Mehrotra. Python, Beginner's Guide to Artificial Intelligence by Rahul Kumar, Ankit Dikshit, Dennis Rothman. ఈ బుక్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరం అనుకుంటే కొనుక్కోండి. ఒకవేళ బీటెక్ సిఎస్సి కానీ లేదా మరేదైనా బ్రాంచ్ వారు కానీ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఏఐ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీరు ఏఐ, IoT, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. CCBP 4.0 ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇండియాలో ఏ కాలేజెస్ అందిస్తున్నాయి, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి, అలాగే కోర్స్ ఫీజు ఎంత, సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్ ఏంటి, ఆన్లైన్ ఫ్రీ ఏఐ కోర్స్ విత్ సర్టిఫికేషన్ ఎవరు అందిస్తున్నారు, ఏఐ చేస్తే ఉండే జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, జాబ్ ఆఫర్ చేస్తున్న కంపెనీస్ ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ సైట్కి వెళ్ళి చదవండి. బీటెక్ ఏఐ గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేక స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. వారికి కూడా బీటెక్ ఏఐ గురించి తెలిసేలా చేయండి.